హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని గ్యాస్ పైన కాల్చుకోవాలి. కాల్చుకుంటే తెలంగాణ రుచి తెలుస్తుందండి. సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి పప్పు గుత్త తీసుకొని ఈ పచ్చిమిర్చిని ఆనియన్ని 1-2 సార్లు ఇట్లా దంచుకుంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మీకు అవసరమైతే ఒకసారి ఇట్లా పిసికినట్టు చేయండి. తర్వాత నేను ఆల్రెడీ చింతపండు పులుసుని తీసి పెట్టుకున్నాను. ఆ పులుసును పోసి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనము పోపు వేయడానికి ఒక చిన్న కడాయిని తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఒట్టిమిరపకాయలు చుంచేసుకొని కొంచెం వేగినాక కొంచెం పసుపు, 1 రెప్ప కరివేపాకు వేసుకొని ఆ పోపుని పచ్చిపులుసులో వేయండి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయి ఈ పచ్చిపులుసు టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.